ఎందుకంటే కొంచెం దూరంలో ఒక నలుగురు కొడుకులు తండ్రి గారితోటి తల్లి గారితోటి స్నానం చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏవో పుణ్యకార్యాలు చేసుకునే ఉద్దేశంలో ఉన్నారు. ఆయన అన్నాడు, రేపు పుష్కర స్నానం చేసి నాకున్న సంకల్పం చెప్తున్నాను రా, పల్లెటూరులో మనకున్నటువంటి ఇల్లు అమ్మేసి మీ నలుగురికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఎంత వస్తే అంత తీసుకోండి అన్నాడు. మీరు ఎవరి దగ్గర ఎంతకాలం ఉండమంటే అంతకాలం ఉంటాం నేను ఇంకా పెద్దవాళ్ళం అయిపోయాం కదా అన్నాడు. అంటే పెద్ద కొడుకు వెంటనే అన్నాడు, నాన్నగారండి పుట్టుకతో అది నా అధికారం, మీరు దయచేసి ఇప్పుడు కాదు ఇంకెప్పుడు ఆ మాట అనద్దు. మీరు సంతోషంగా అక్కడ ఉన్నారని నేను మీ జోలికి రాలేదు. మీరు ఉత్తరక్షణం ఇక్కడి నుంచే మన ఇంటికి వెళ్ళిపోదాం. అది మీ ఇల్లు, మీ ఇంట్లో నేనుంటున్నాను కాబట్టి నాన్నగారండి మీ దగ్గర ఉండడం నాకెంత అదృష్టం, ఇంకా మిగిలిన వాళ్ళన్న ప్రసక్తి రావడానికి వీల్లేదు. నాన్నగారిని అమ్మని చూడడానికి వాళ్ళు వస్తారు నాన్నగారండి, ఎన్ని మాటలైనా రానివ్వండి. అన్నయ్యని నాకెంత సంతోషం తమ్ముళ్ళు వస్తే పెట్టడం, ఎన్నాళ్ళైనా రానివ్వండి. నాన్నగారండి మీరు నా దగ్గరికి వచ్చేయండి అని అమ్మా నాన్న కాళ్ళు పట్టుకున్నాడు. పోనీలేరా అలాగే వస్తానా, ఇల్లు అమ్మేద్దాం అన్నాడు. అంటే నాన్నగారండి మీరు ఒక చిన్న పాఠశాలలో పల్లెటూరులో పనిచేసి ఎంత కష్టపడి ఎంత నిజాయితీగా పాఠాలు చెప్పి మాకు నీతి నిజాయితీ నేర్పి ఇంత పెద్ద పెద్ద అధికారుల్ని చేశారు. ఆ ఇల్లు అమ్మి డబ్బులు పంచుకోవద్దు నాన్నగారండి, ఇప్పుడు ఆ అవసరం లేనే లేదు, అందుకని వద్దు నాన్నగారండి ఇల్లు అమ్మడం అన్న మాట తేవద్దన్నాడు. మీరు చెప్తే నమ్మరు, నేను కాసేపు నాకు బాహ్య స్మృతి లేదు. ఆ తండ్రి తల్లి ఎంత ఆనందంతో కొడుకులతో కలిసి గట్టెక్కేశారు. నేను గట్టెక్కేశాను మా అమ్మతో కలిసి. కష్టపడ్డది ఎక్కడికి పోతుంది, ఎంత ఫలించింది? చెమట బిందువులతో తడిసిన డబ్బు తరువాతి కాలంలో అంత పైకి తీసుకొస్తుంది మనిషిని, అంత సుఖాన్ని పొందుతాడు.